అందరికీ నమస్కారం. శుభ సంగీతం ఛానల్కి స్వాగతం. జీవితంలో అకారణంగా వచ్చే కష్టాలు, అనారోగ్యాలు వేధిస్తున్నాయి. శాస్త్రాల ప్రకారం అది నరదృష్టి కావచ్చు. దాన్ని ఎలా గుర్తించాలి, దానికి ఇంట్లోనే చేసుకోగలిగే సులభమైన పరిహారం ఏమిటో ఇప్పుడు చూద్దాం. నరదృష్టి తగిలితే ఈ 15 లక్షణాలు కనిపిస్తాయి. ఎన్ని మందులు వాడినా తగ్గని తలనొప్పి, ఆకలి లేకపోవడం లేదా తిన్నది అరగకపోవడం, ఏ పని చేయలేనంతగా విపరీతమైన నీరసం, రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, కారణం లేకుండా చిన్నపిల్లలు విపరీతంగా ఏడవడం, ఇంట్లోకి అపరిచిత జంతువులు వచ్చి ఇబ్బంది పెట్టడం, ఇంట్లో పెరుగుతున్న మొక్కలు కారణం లేకుండా వాడిపోవడం, పాలు కాచేటప్పుడు పదే పదే విరిగిపోవడం, మంచి పనులు మొదలు పెట్టేటప్పుడు ఆటంకాలు రావడం, గ్లాసులు ప్లేట్లు తరచూ చేతుల్లో నుండి కింద పడి పగలడం, చేతికి డబ్బు రాగానే అనవసరమైన ఖర్చులు రావడం, చిన్న చిన్న విషయాలకే కుటుంబంలో గొడవలు రావడం, ఎప్పుడూ ఏదో తెలియని భయం, ఆందోళన కలగడం, మెడ భుజాల మీద విపరీతమైన నొప్పి ఉండడం, అంతా మనకి చెడు జరుగుతుందేనేమో అన్న నెగిటివ్ ఆలోచనలు. వీటికి సులభమైన పరిష్కారాలు ఇవే. మొదటిది, ఇంటిని తుడిచి నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేయండి. ఇది నెగిటివ్ ఎనర్జీని తరిమేస్తుంది. రెండవది, సాయంత్రం ఇంట్లో కర్పూరం వెలిగించి ఆ పొగను ఇల్లంతా చూపండి. మూడవది, ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచండి. గుర్తుంచుకోండి, ఏ పరిహారం చేసినా దేవుడి మీద నమ్మకంతో చేయండి. మంత్రాల కంటే మీ ఆత్మవిశ్వాసం, ప్రశాంతత చాలా గొప్పది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన శుభ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.